లక్కన జాతకం నుండి నాయకత్వంపై ఒక సంక్షిప్త విశ్లేషణ ఇది. అసలు వేల ఏళ్ల నాటి ఓ బౌద్ధ జాతక కథ మనకి లీడర్షిప్ గురించి పాఠాలు నేర్పుతుందంటే నమ్ముతారా? ఈ కథ సరిగ్గా అదే చేస్తుంది. ఇక్కడ ఇద్దరు జింక సోదర్లు ఉంటారు. వాళ్ల ద్వారా ఓ తెలివైన నాయకుడికి, బాధ్యత లేని నాయకుడికి మధ్య ఉన్న తేడా ఏంటో బుద్ధుడు చాలా స్పష్టంగా వివరిస్తారన్నమాట. మొదటి విషయమేంటంటే వ్యూహం, ముందుచూపు అనేవి చాలా కీలకం. చూడండి, తండ్రి హెచ్చరికను పాటించి లక్కనుడు అనే జింక ఏం చేసిందంటే, ప్రమాదకరమైన పంటకోతల సమయంలో తన 500 జింకల మందను జాగ్రత్తగా కొండలకు తీసుకెళ్ళింది. అది వేటగాళ్ల ఉచ్చులను తప్పించుకోవడానికి కేవలం రాత్రిపూట ఊళ్లకు దూరంగా ప్రయాణించిందనమాట. ఈ ప్లానింగ్ వల్లే ఒక్క జింక కూడా చనిపోకుండా మంద మొత్తం సేఫ్గా తిరిగి వచ్చింది. ఇక రెండోది, అజాగ్రత్త, నిర్లక్ష్యం ఎంత వినాశకరమో చూపిస్తోంది. కాళుడు అనే మరో జింక సోదరుడు ఉన్నాడు కదా, అతను హెచ్చరికల్ని అస్సలు పట్టించుకోలేదు. మనుష్యులు తిరిగే పగటిపూటే తన మందను గ్రామాలకు దగ్గరగా నడిపించాడు. ఇంకేముంది, చాలా జింకలు వేటగాళ్ల బారినపడి చనిపోయాయి. పాపం, తిరుగు ప్రయాణంలో కూడా అవే తప్పులు చేసి మిగిలిన జింకలను కూడా పోగొట్టుకుని చివరికి ఒంటరిగా తిరిగి వచ్చాడు. చివరగా మూడో పాయింట్, ఇదే చాలా ముఖ్యం. నాయకత్వమంటే కేవలం తెలివి కాదు, అదొక నైతిక బాధ్యత కూడా. లక్కనుడి గెలుపు వెనుక ఉన్నది కేవలం స్ట్రాటజీ మాత్రమే కాదు, తన మంచి నడవడిక అంటే శీలం, అలాగే తన బృందం పట్ల ఉన్న బాధ్యత అంటే పటిసంధారం, ఇవి కూడా ఉన్నాయి. అందుకే అతనివాళ్లు అతన్ని గౌరవించి అనుసరించారు. సో ఈ కథ ప్రకారం నిజమైన నాయకుడు కేవలం ఒక వ్యూహకర్త మాత్రమే కాదు, తన సమూహం పట్ల నైతిక బాధ్యత ఉన్న ఒక సంరక్షకుడు కూడా.